Cardiac Multi-Specialty Hospital. Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ. మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. తెనాలికి చెందిన దిలీప్ హైదరాబాద్లో ఏరో ఫాల్కాన్స్ సంస్థను స్థాపించి వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి విమానాశ్రయాల్లో ఉద్యోగాలను ఇచ్చి వారు జీవితాల్లో స్థిరపడేందుకు దోహదపడుతున్నారు. 10 ఏళ్ల కిందట ఏరో ఫాల్కాన్స్ను ప్రారంభించి తన స్నేహితుడు శరత్ చంద్రతో కలిసి అంచెలంచెలుగా ఎదుగుతూ హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుల్లో తమ సంస్థలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి ఉద్యోగాలు ఇప్పించారు. ఈ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో గ్రాండ్ ఫ్రెషర్స్ గాలా 2026 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ, తెలంగాణ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇందిర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంస్థ అధిపతులు దిలీప్, శరత్ చంద్రల ముఖ్య అతిథులను సత్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథులు ప్రసంగించారు. ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు వందలాది మంది యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని సంస్థ CEO దిలీప్ చెప్పారు. ఈ సందర్భంగా తమ బ్రాంచీల నుండి వచ్చిన స్టూడెంట్స్తో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. వీరంతా ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేసేటప్పుడు సేవలు ఎలా అందిస్తారో తెలియజేస్తూ పాట రూపంలో వారు చేసిన విన్యాసాలు ఆహుతులను అలరించాయి. ఇందులో విజేతలైన వారికి సంస్థ CEO దిలీప్కు డాన్స్ నేర్పిన మాస్టర్ తెనాలికి చెందిన శ్రీకాంత్ న్యాయ నిర్ణేతగా ఉండి విజేతలను ప్రకటించారు. విజేతలకు DCP ఇందిరా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలు బ్రాంచీల నుండి వచ్చిన అనేక మంది విద్యార్థులు అనేక రకాల ప్రదర్శనలతో అలరించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ సైతం పాల్గొని వారు కూడా ఈ ప్రదర్శనను రక్తి కట్టించారు. ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులందరికీ బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సత్కరించి గౌరవించిన వారిలో తెనాలి న్యూస్ అధినేత కురగంటి రఘురామయ్య, సంస్థ నిర్వాహకులు దిలీప్, శరత్ చంద్రలు ఉన్నారు. प्रकाश में अंधकार भी में मार्ग में
మాస్టర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ అందరికీ. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి నేను ఎవరో తెలుసు అందరికీ. నేను ఒక డాన్స్ మాస్టర్గా రాలేదు, మన దిలీప్కి మాస్టర్గా వచ్చాను. దిలీప్ నాకు చిన్నతనంలో 8వ తరగతి చదువుతున్నప్పుడు నా దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి 25 ఇయర్స్ తర్వాత నన్ను లాస్ట్ ఇయర్ పిలిచారు. నేనే షాక్ ఉన్నా, నన్ను ఎట్లా గుర్తుంచుకున్నాడని. సోషల్ మీడియాలో నన్ను చూసి పిలిచాడంట. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిలీప్ నేను చూస్తుంటే మీ అందరికేమో గడ్డాలు మీసాలు ఉన్నట్టు కనబడుతున్నాడు, నాకేమో అప్పుడు 8th క్లాస్లో ఉన్న అబ్బాయి కనబడుతున్నాడు. కానీ దిలీప్లో బాగా నచ్చింది ఒకటే, మీరు కూడా అదే నేర్చుకోవాలి. భవిష్యత్తులో మీరు డెవలప్ అవ్వడానికి అదే ముఖ్య కారణం. పెద్దవాళ్ళని గౌరవించటం, క్రమశిక్షణ, అవి రెండు ఉంటే కెరీర్ ఆటోమేటిక్గా పగిలిపోతుంది. అవి లేకపోతే మనం ఎంత టాలెంట్ ఉన్నా మీకు ఒక్కొక్క సందర్భంలో ఆటోమేటిక్గా జారిపోతారు. దయచేసి మీరు క్రమశిక్షణ మటుకు మిస్ అవ్వద్దు లైఫ్లో. క్రమశిక్షణ నాకు బాగా తెలిసింది దిలీప్లో. మీరందరూ మిగతా జాబ్లా కాదు, ఆ స్టేజ్ అంటారు. ఎవరైనా ఏమంటారు, మీరు ఆ స్టేజ్కి వెళ్దాం అంటారు. మీ జాబే ఆ స్టేజ్. మీరేంటి, మీరు ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉన్న ఎయిర్లో జాబ్ చేసేవాళ్ళు. మీరు ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉన్నారు, అది కాపాడుకోండి, కిందకి రాకండి. ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా చేశారు, అందరూ బాగా చేశారు. 4th, 3rd, 2nd, 1st అని మీరు ఫీల్ అవ్వనంటేనే చెప్తా, లేకపోతే అందరు కలిపి ఒకసారి ప్రైజ్ ఇచ్చామని చెప్తా. ఫీల్ అవుతారా? అవ్వద్దు, దయచేసి అవ్వద్దు. ఎందుకంటే ఇన్ కేస్ 4th వచ్చింది అనుకోండి, ఈసారి 3rd రావాలి, అది 1st రావాలని కష్టపడతాం కోసం మాత్రమే, అంతేగాని కన్ఫామ్గా మీరు ఇంతే అనుకోవద్దు. బ్రాంచ్ పేర్లు చెప్తున్నాను, చెప్పచ్చు. నెంబర్ 4 బెంగళూరు 2. సో ప్లీజ్ వెల్కమ్ Congratulations, Vijayawada team, for 3rd position. ఫస్ట్ ఎందుకు ఇవాళ వచ్చిందో కూడా ఒక్క మాట చెప్పిన తర్వాత చేద్దాం. వీళ్ళిద్దరూ ఫుల్ ఫైట్ చేశారు, మామూలు ఫైట్ కాదు, సూపర్ ఫైట్ చేశారు. వెరీ గుడ్. అయితే వాళ్ళు యాక్సెసరీస్ వాడారు, చూసారా మీరు? అవన్నీ వీళ్ళు ఏం వాడారు తెలుసా? పవర్ వాడారు. వీళ్ళలో డాన్స్లో పవర్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే యాక్సెసరీస్తో సూపర్గా చేసేసారు. వీళ్ళిద్దరిని 1st, 2nd అని చెప్పడం కన్నా ఇద్దరు గెలిచారంటే సూపర్. కానీ ఇక్కడ చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2,
హైదరాబాద్ టీమ్. August 16th మా డేట్ని మీరు సేవ్ చేసుకొని ఈ డేట్ రోజున మాతో డేట్ చేయడానికి వచ్చిన మా స్టూడెంట్స్కి, మా స్టాఫ్కి, మా గెస్ట్లందరికీ, మా ఏరో ఫ్యాకల్టీస్ నుంచి 10th anniversary-కి మీకు ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో 10 years, 3650 days, 3000 రోజులు, నియర్లీ 3500 రోజులు. ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఏడుపులు, ఎంతగా వాటి నుంచి బయటకు వచ్చి ఒక కొత్త ప్రోత్సాహాన్ని ప్రతిరోజు మాకు ఎవరు లేకపోయినా మాకు ఒకటే ఉంది, మేము నేర్చుకున్న ఏవియేషన్ నాలెడ్జ్ మాతో ఎప్పుడూ మా బుర్రలోనే ఉంటుంది అనే ఒక పొగరు, ఒక ధైర్యం, ఒక తెలియని ఒక బలంతో నేను శరత్ అడుగు వేశాము అంటే అది ఏవియేషన్ ని మేము చదువుకున్నామన్న ఒక పొగరు మాత్రమే. అది నాకు తెలుసన్న ఒక గట్టి నమ్మకం మాత్రమే. ఆ నమ్మకంతోనే కొడతాం కొట్టితే ఏనుగు కుంభస్థలాన్ని కొడతాం అన్నట్టుగా 10 సంవత్సరాలు మేము కొట్టాం. ఇంకా ఎన్నో డికేట్స్ ఇండియాలో ఏవియేషన్ ట్రైనింగ్ మార్కెట్ మొత్తాన్ని డ్యామేజ్ చేసి ఏరో ఫాల్కన్స్ ఇస్ ద ఓన్లీ వన్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీగా మనం ముంచబెడతాం. మనం దానికి చేసి చూపించుకుంటాం. సో ఈ కష్టం వెనుక ఒక 4 రూముల్లో
మనం చదువుకునే చదువు ఎంత బాగా ఉపయోగపడుతుంది. మనకి టీచర్స్ ఎందుకు కావాలి, మనకి ట్రైనర్స్ ఎందుకు కావాలి, అసలు మన స్కూల్స్కి ఎందుకు వెళ్ళాలి, మనం కాలేజెస్కి ఎందుకు వెళ్ళాలి, అసలు మీరు మా దగ్గరికి వచ్చి ఎందుకు చదువుకోవాలి అని అంటే, ఇప్పుడు రైట్ బ్రదర్స్ బతికలేరు మై డియర్స్. ఒక ఏరోప్లేన్ గురించి మీరు చదువుకోవాలనుకుంటే రైట్ బ్రదర్స్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళగలవా? రైట్ బ్రదర్స్ రిలేటివ్స్ దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు మీకు ఫ్లైట్ ఎలా కనిపెడతారో చెప్తారా? చెప్పరు. సో ఒక ప్రపంచాన్ని చదువుకోవడానికి, ఒక ప్రపంచం గురించి మనం తెలుసుకోవడానికి, మనం ప్రపంచం అంతా తిరగడానికి ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉండాలి. ప్రపంచం అంతా తిరగడానికి అంత వయసు ఉండదు, అంత ఓపిక ఉండదు, మనకి గైడ్ చేసే ఎవరు ఉండరు. సో దట్ వీటన్నిటినీ తెలిసిన ఒక ఉపాధ్యాయుడు అనేవాడు మనలందరినీ ఒక 4 రూముల గోడల మధ్యలో కూర్చోబెట్టి, ఒక బోర్డు పెట్టి, ఒక సైంటిస్ట్ చెప్పిన ప్రతి ఫార్ములాని, ఒక ఫిలాసఫర్ చెప్పిన ప్రతి కొటేషన్ ని, ఒక డాక్టర్ కి, ఒక మెడికల్ కి సంబంధించిన ఫార్ములాస్ ని, వాటన్నిటికీ ఒక ఉపాధ్యాయుడు 4 రూముల్లో ఒక బోర్డు పెట్టి మనకి ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానం మొత్తం అందజేసే వాళ్ళే మన ఉపాధ్యాయులు. సో ఆ ఉపాధ్యాయుల నుంచి వచ్చే విజ్ఞానం మీకు ఏరో ఫాల్కన్స్ లో ఖచ్చితంగా నడవడికగా మీకు మంచి ఏవియేషన్ నాలెడ్జ్ అనేది మీకు ఏరో ఫాల్కన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు మా ఏవియేషన్ ట్రైనింగ్ ద్వారా ఈ 10 సంవత్సరాల్లో మీరు నా ముందున్నారంటే, నేను 9 సంవత్సరాల యానివర్సరీ చేస్తేనే కానీ మీరు రాలేదే. నన్ను చూడటానికి మీకు 9 సంవత్సరాలు పట్టిందా? నన్ను కలవడానికి మీకు 9 సంవత్సరాలు పట్టిందా? సో 10 years కానీ నేను ఒక 10 యానివర్సరీకి కానీ నేను మీ అందరిని కలవలేకపోయాను. సో ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా మా ప్రీవియస్ స్టూడెంట్స్ లాగా మీరు నెక్స్ట్ ఇయర్ రావాలి. మనమందరం ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఏవియేషన్ లో మనకి మనం సపోర్ట్ గా ఉంటూ మనం అందరం కలిసి ఎదగాలి, ఆకాశంలోనే ఉండాలి. వర్షం వస్తే ఒక ఫాల్కన్ లాగా మేఘాల పైనుంచే మనం ఎగరాలి. దట్ ఈస్ ద ఫాల్కన్స్, ఎయిర్ ఆఫ్ ఫాల్కన్స్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న స్టూడెంట్ 8th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్ మా కుమారుడైనటువంటి శ్రీకాంత్, ఆయన డాన్స్ నేర్చుకుంటాడు. అప్పట్లో మన లైఫ్లో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అందరికీ ఇంపాక్ట్ దేశంతో వాడుతున్నారు, అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. కానీ నా జీవితం బాగుపడుతుంది, నాకు అందమైన జీవితం ఉంటుంది, నమ్మకం కలిగించే వ్యవస్థ రావట్లేదు. సో దాన్ని బ్రేక్ చేయాలని చెప్పంటే ఇంతకుముందు my parents, both my parents are from the lower level of the department. Both my parents means they are at the constabulary rank, but there is nothing like impossible to us. What success defined me today to stand before you, I'm going to say that mantra to you also, okay?